దర్శకుడు రాజమౌళి కామెంట్లపై హిందుత్వవాదులు సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇప్పటికే వానరసేన దీనిపై కేసులు కూడా పెట్టారు. రాజమౌళికి సెలబ్రిటీ స్టేటస్ రావడానికి ఏదో ఒక రూపంలో దైవనామస్మరణే కారణమని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటే చూస్తూ ఊరుకోబోమంటున్న బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిన్తో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. ఈ ఈవెంట్లో దర్శకుడు రాజమౌళి కామెంట్స్ ఇప్పుడు సంచలనాత్మకంగా మారాయి. దాని మీద ఇప్పటికే వానర సేన కూడా కేసులు పెట్టిన నేపథ్యం అయితే ఉంది. మనతో పాటు బీజేపీ నేత అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ మనతో పాటు ఉన్నారు. ఆవిడతో ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి. రాజమౌళి గారు అంతకుముందు సినిమాలు మనం చూస్తే గనక బాహుబలిలో అలా శివలింగాన్ని ఎత్తడం లేకపోతే కనుక అటువంటివి చూస్తే ఆయనకి హిందుత్వం పైన హిందూ దేవుళ్ళ పైన నమ్మకము అనేది పక్కన పెడుతుంది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది, కానీ గౌరవమైన ఉండేది అని చెప్పని అనుకున్నారు. కానీ మొన్న మూవీ ఈవెంట్లో వారు మాట్లాడిన మాటల్ని చూస్తే కనుక ప్రతి హిందూ ఈ రోజున రగిలిపోతున్నారు. ఎందుకంటే ఆయన అసలు అదేదో ఏమంటారు సంబంధం లేకుండా మాట్లాడడం ఏంటి, ఆంజనేయ స్వామి గురించి. ఇప్పుడు నీకు దేవుడు అంటే నువ్వు నమ్ముతావా నమ్మవా అనేది నీ ఇష్టం, అది నీ పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. దానికి నువ్వు చెప్పుకుంటావా చెప్పుకోవా, ఆచరిస్తావా ఆచరించవా అనేది ఎవరికి అవసరం లేదు. కానీ కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీస్తుంది. ఎందుకంటే హిందూ దేవుళ్ళని, ముఖ్యంగా ఆంజనేయ స్వామి చిన్న పిల్లాడు పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యము, అలాగే ఆయన ఆంజనేయ స్వామి అంటే అందరూ ఒక ఫ్రెండ్ లాగానే భావిస్తారు. చిన్నప్పటి నుంచి వారి చుట్టూ ఉంటారు, అంత శ్రీరాముల వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారని చెప్పని. సో అటువంటి కోట్లాది వందల కోట్ల మంది పూజించేటటువంటి ఆంజనేయ స్వామిని ఈ విధంగా ఆయన సంబంధం లేకుండా ఆయన సినిమా మాటల్లోకి తీసుకుని వచ్చి నాకు ఇలా ఆంజనేయ స్వామి లేడు, లేదంటే నాకు నమ్మకం లేదు, ఆయన ఉంటే కనుక ఇలాగ ఏదో జరిగేది కాదు నా సెట్లో అని చెప్పని ఏదో మాట్లాడడం అనేది ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలను ఆయన తీవ్రంగా అవమానపరిచినట్టే. సో అంటే ఇలాంటి వాటి మీద ఎలాంటి చర్యలు ఉండొచ్చు అంటారు? ఈ మాత్రం కేసులు సరిపోతుందా? సో అంటే అదే సమాజంని ఇప్పుడు చట్టము తను ఏదైతే కేసులు వీళ్ళు పెట్టారో దాని ప్రకారం చట్టం చూసుకుంటుంది. కానీ సమాజ పరంగా వచ్చేటటువంటి భావోద్వేగాన్ని ఇందాక చెప్పినట్టుగా దాన్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. సో ఎందుకు అటువంటి మాటలు అనడము, ఇటువంటివన్నీ అనిపించుకోవడము? సినిమాలు తీస్తున్నారు, మీరు ఒక థీమ్ని ప్రమోట్ చేస్తున్నారు, చేసుకోండి. పేరు ప్రఖ్యాతల కోసమో డబ్బునో, మీరంటే ఒక ప్రొఫెషన్ కదా, అది చేసుకోండి. ఎవరైతే అంటున్నారు? నచ్చిన వాడు వెళ్ళి చూస్తాడు, నచ్చిన వాడు చూడడు. కానీ మధ్యలో ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఇప్పుడు నేను ఒకటండి, అది ఏ డైరెక్టర్కైనా ఎవరికైనా సరే ఇండస్ట్రీలో ముఖ్యంగా చెప్తున్నాను, మీ టీజర్ల కోసమో మీ ట్రైలర్ల కోసమో ఉపయోగించుకునే వస్తువు కాదు మా హిందూ దేవుళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కమర్షియల్ కాదండి, వాళ్ళు కమర్షియల్గా అనుకుని తీస్తున్నారు. కానీ దేవుడు కూడా వీళ్ళు పోనీలే పాపం అని చెప్పని నా పేరు తలుచుకుంటున్నారు కదా అని దేవుడు అలా అనుగ్రహించేస్తున్నాడు. అంతే, దాన్ని ఏదో మనం ఇష్టారాజ్యంగా చేసుకుంటాం, ఇష్టారాజ్యంగా మాట్లాడతామంటే కుదరదు కదా. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.